హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్. మీరు ఎన్ని రోజుల నుంచో కామెంట్ పెడుతున్నారు కదా. ఏమని కామెంట్ పెడుతున్నారంటే గుర్రం ఏం చేస్తారు, ఆ గుర్రంతో పని ఏంది, ఎందుకు చూస్తున్నారు, ఆ గుర్రాన్ని ఎందుకు పెంచుతున్నారని కామెంట్ అయితే చేస్తున్నారు కదా. దానికైతే అందరికైతే సమాధానం అయితే నేనైతే చెప్పలేను కదా. అందుకని ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నా మీకు. ఈ వీడియోలో అయితే సమాధానం అయితే దొరుకుతుంది. ఏంటంటే నాకైనా అసలు మా ఆయనకైనా కానీ చిన్నప్పటి నుండి అయితే గుర్రాలంటే చాలా ఇష్టం అన్నట్టు. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు 7 గుర్రాల మీద ఇట్లా ఏంది సూర్యదేవుడు అయితే వస్తుంటాడు కదా, ఆ ఫోటో అయితే నేనైతే చూసేదాన్ని. మళ్ళీ మొగధీర సినిమాలో విష్ణుదేవుడా, సైదుల దేవుడు అంటారుగా. అవునా కదా, కామెంట్ అయితే చేయండి. ఏంటంటే మా ఆయన వాళ్ళ చిన్నప్పటి నుండి అంటే మీ తాతల కానించి ఉంది కదా గుర్రం. వాళ్ళ తాత గుర్రాల మీద తిరుగుడు, అందుకని మా తాతలు మా నాన్నలు వాళ్ళ వంశపరంగానైతే వస్తుంది అన్నట్టు. మరి గుర్రాలతో నువ్వు చిన్నప్పుడు గుర్రాలు ఎక్కేదా? మరి ఈ గుర్రం చిన్నగా ఉన్నప్పుడే తెచ్చుకున్నాం అన్నట్టు మేమైతే. ఎందుకంటే అడవి జంగల్ పోయి మెప్పుకొచ్చుడు, గొర్రెలు మేకలు ఉన్నప్పుడు గుర్రాల మీద తిరిగి మెప్పుకొచ్చి తిరిగేది. హ్యాపీ అనిపించేది, ఆకలి ఎక్కువ అవుడు, మంచిగా ఉండేది, బాగుండేది. అందుకని ఇక గుర్రాలను అయితే పెంచుతాడు. మరి దాన్ని వదిలిపెట్టు, ఇంతసేపు సతాయిస్తే మనకు కూడా కోపం వస్తుంది తెలుసా. చూడండి ఎట్లా చేస్తుంది. నాకైతే మస్తు భయం వేస్తుంది నిజంగా. ఎందుకంటే మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇంతకుముందు దాకా మామయ్య దగ్గర ఉండేది ఇదైతే. అందుకని ఇక మామయ్య ఎన్ని రోజులు చూస్తాడని ఇక మేమైతే తెచ్చుకున్నాం ఈ గుర్రాన్ని అయితే. ఇక చూడండి నిజంగా ఒక్కొక్కరికి ఒక పిచ్చి, కానీ నాకైతే ఈ మూగజీవులు అంటే పిచ్చి అన్నట్టు. గడ్డి పెడతా, నీళ్ళు పెడతా, కానీ దగ్గరికి రావాలంటేనే భయం వేస్తుంది. మళ్ళీ మా ఇంటి దగ్గరనైతే ఆవులు అన్నా కానీ మాకైతే సెంటిమెంట్ అన్నట్టు. మావి ఏంటంటే మా ఆవుకైతే పైన నాలుక రావడం, కాలు రావడం చాలా తక్కువ కదా ఆవులకైతే. అట్లాంటి ఆవును కూడా మేమైతే మంచిగా ఇంట్లో ఉంటే మంచిదని మేమైతే సాదుకుంటాం. మళ్ళీ కుక్కలు కూడా చాలా ఇష్టం. కుక్కలతోని అన్నీ ఉండేది కానీ ఇంక అన్నీ పోయినాయి ఇప్పుడైతే. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ గుర్రాన్ని మొత్తానికి అయితే మేము సాదుకోవడానికి అయితే తెచ్చుకున్నాం. మానిగాడైతే ఏం లేదు అసలుకి, దీన్ని అయితే ఒక ఆట ఆడించుకుంటాడు స్కూల్కి పోయి వచ్చిండంటే. కానీ నేను మా పిల్లలైతే ఆడపిల్లలు అయితే అసలు దగ్గరికి రాదు. ఇక చూడండి దానికైతే ఎంత ప్రేమ ఉందో. ఇగో అసలు గుర్రాలు చూడడం అయితే చాలా తక్కువ, హైదరాబాద్లో అయితే ఎక్కువ ఉంటాయి. కానీ మన సిటీకి, మన పల్లెటూర్లలో, సిటీలో ఉన్నంత పల్లెటూర్లలో అయితే అస్సలు ఉండవు గుర్రాలు. కానీ ఇక్కడ చూసిన వాళ్ళందరూ అయితే మా గుర్రాన్ని చూడడానికి వస్తారు, ఫోటోలు కూడా దించుకుంటారు. మొన్ననైతే రీసెంట్గా ఇక్కడైతే పెళ్ళి జరిగింది. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ అసలు మా గుర్రం దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకోవడం, ఎక్కడం, తిరగడం చేసిర్రు. వాళ్ళైతే చాలా సంతోషపడారు ఈ గుర్రం దగ్గరికి వచ్చి. అక్క మీరు వీడియో చేస్తారు కదా, మీ వీడియోస్లో ఈ గుర్రం ఉన్నదని మాతో మాట్లాడడం చేయడం మాకైతే చాలా సంతోషం అనిపించింది. అందుకని ఇక ఈ గుర్రం అయితే చూడండి ఎట్లా ఆట ఆడుతుంది అసలుకి. ఈరోజు అయితే వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ఉంది కదా. ఇక ఎంత మంచిగా ఉంది. నేనైతే అస్సలే పోనన్నట్టు దాని దగ్గరికి పోవాలంటేనే చాలా భయం వేస్తుంది నాకైతే. ఇక మరి మీకు కూడా గుర్రాల ఇష్టమా, మరి మీకు ఏ పెంపుడు జంతువులు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే ముఖ్యంగా గుర్రాలు చిన్నప్పటి నుంచి ఏంటంటే గుర్రాలతో ఫోటో దిగాలి. రుద్రమాదేవి పాఠం చెప్పేటప్పుడు అయితే మరి నేను కూడా అట్లా రుద్రమాదేవి లాగా మారి గుర్రానికి సవారు కొట్టాలి అని చాలా చాలా కోరికలు ఉండేటివి. కానీ తప్పకుండా అయితే ఫోటో దిగాలంటే నేనైతే ఖచ్చితంగా ఫోటో అయితే దిగిన ఫోటోలు ఉన్నాయి. కానీ ఒక్కసారి గుర్రాన్ని అయితే ఎక్కి సవారు చేయాలని ఆ ఒక చిన్న కోరిక అయితే మిగిలిపోయింది నాకు. ఖచ్చితంగా అది కూడా నెరవేర్చుకుంటా. మరి నాలాగా మీకు కూడా ఏమేమి కోరికలు ఉన్నాయో గుర్రాల మీదనైతే కామెంట్ అయితే చెయ్యండి.
మేము ఇప్పుడు గుర్రాన్ని కట్టేస్తానికి అయితే వచ్చినాం. ఇక గడ్డి అయితే లేదు, గడ్డి కోసుకొచ్చి చేయాలన్నట్టు పాపం. ఎందుకంటే మనకు నోరుంది కాబట్టి ఆకలిస్తుంది అని అన్నం పెట్టుకొని తింటాం, వాటికి నోరు లేదు కాబట్టి వాటికి ఆకలిస్తే మనమే అర్థం చేసుకోవాలి. మా ఇంట్లో ఏమేమి పెంపుడు జంతువులు ఉన్నాయంటే పెంచే జంతువులు కుక్కలు, ఆవులు కూడా చూడండి. మా ఆవుకైతే మేము అప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటాం మా ఆవుని. పైన మెడ మీద నాలుక, అంటే చాలా ఆవులకు కొన్ని ఆవులకైతేనేమో కాళ్ళు ఉంటాయి, కాళ్ళు వస్తాయి మెడ మీద. కానీ మా ఆవుకైతే నాలుక వచ్చింది అన్నట్టు, నాలుక వచ్చింది. అందుకని మాకు ఉండడం గుర్రం అనంగా, కుక్కలు అనంగా, ఆవులు అనంగా మా వంశపరంగా వస్తున్నాయి అన్నట్టు. అందుకని మేము ఎక్కడ తగ్గకుండా వాళ్ళ ఆచారాన్ని మేము పాటించుకుంటూ వస్తాం. ఎందుకంటే మా ఆయన వాళ్ళ ఇగో గుర్రాన్ని అయితే కట్టేయాలి, కానీ గడ్డి అయితే లేదు, గడ్డి కోసుకొచ్చేయాలి. మాకైతే వంశపరంగా వస్తున్నాయి అంటే కొందరికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి అన్నట్టు. మాకైతే గుర్రం ఎందుకు పెంచుతున్నారంటే వాళ్ళ తాతల తండ్రుల కాలం నుంచి వాళ్ళకైతే సైదుల దేవుడు ఉన్నాడట. అందుకని ఇక పెంచాలి అన్నట్టుగా అట్లనే అయిపోయి మేము కూడా అట్లాంటి ఆచారాన్ని పొడగొట్టొద్దు, మేము కూడా మా నుండి ఇంకా మా ముందు తరానికి కూడా పోవాలని ఇక మనం పెంచితేనే కదా మన పిల్లలు కూడా మనలో చూసి నేర్చుకునేది. అందుకోసమని ఇక గుర్రాన్ని అయితే ఇక మేము పెంచుకోవడానికి అయితే తెచ్చుకున్నాం. ఇక ఈ గుర్రం అయితే మా దగ్గరనే ఉండిపోతుంది. ఒకవేళ అమ్మాలనుకుంటే ఇక మా మామయ్య పర్మిషన్ అయితే కావాలి దానికి. ఒకవేళ కావాలనుకుంటే ఈ గుర్రం కావాలన్న వాళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటిది ఇంకో గుర్రం కూడా ఉంది మా దగ్గర. కావాలంటే అమ్ముతావా? ఎందుకంటే చిన్నగా ఉంది ఇదేమో జర పెద్దగా ఉంది, అది చిన్నగా ఉంది అన్నట్టు, ఇది పెద్దగా అయింది. ఇంకా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే కామెంట్. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు అయితే మనం తెచ్చి అది పోతుందే, పోదా? అంత నమ్మకమా దానికి? ఇంకా చూసిరా అది ఎట్లా సవారు చేస్తుందో. ఇక చూడండి, నాకు ఇది చాలా మంచిగా అనిపిస్తుంది దాన్ని చూస్తుంటేనైతే. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికైతే అర్థమైపోయింది అనుకుంటా. గడ్డి లేదు వర్షాలు రాకనైతే, మరి ఆచారాన్ని అయితే పొడగొట్టద్దని దానికైతే ఇక షీక్ లేదు, మరి గడపర తీసుకురాలి. రాయికి ఉంటుందా? రాయికి వేస్తే అది గుర్రం గుంజుతుంది, అది మేక గొర్రె కాదు. అందరికైతే తెలిసింది అనుకుంటా గుర్రం ఎందుకు తెచ్చిరని. కానీ ఇదైతే మేము తీసుకొచ్చి అయితే 2 years అవుతుంది. అది చిన్నగా ఒక 2 నెలలు 3 నెలలు చిన్నగా ఉందన్నట్టు. అప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు అయితే మేము ఒక 6 నెలలు 7 నెలల దాకా మంచిగా పెంచి ఏం చేసినామంటే ఇక మామయ్య దగ్గర అయితే ఉంచొచ్చినాం. ఇక మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర గడ్డి బాగుంటుంది, అందుకోసమని ఇక ఎన్ని రోజుల దగ్గర మామయ్య దగ్గరనే ఉన్నది. ఇక మొన్ననైతే మేము ఈ గుర్రాన్ని తీసుకొచ్చి అయితే నెల అయితే అవుతుంది. ఇక వీడియోస్లలో అయితే చూపించలేదు. అప్పుడు నాకెందుకో ఇక గుర్రాన్ని అయితే చూపించాలనిపించింది. నా సంతోషం ప్రతి ఒక్కటి అసలుకి ఏదైనా మీతో కష్టమైన సుఖమైన మీతో పంచుకుంటా కదా, అందుకని ఇది కూడా చూపించాలని మొన్న నుంచి అయితే రీసెంట్గానైతే వీడియోస్లలో అయితే కనిపిస్తుంది కదా ఈ గుర్రం. ఇక్కడనైతే చాలా గాలి వస్తుంది. మరి మీకు కూడా ఇట్లాంటి ఆచారాలు ఉన్నాయా? కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికైతే అర్థమైపోయింది అనుకుంటే ఇక టైం కూడా లేదు. ఇక మా ఆయన అయితే పనికైతే వెళ్ళాలి. ఇక అందుకోసం ఇంకా వీడియో ఇప్పుడు నా బలవంతంగా అయితే ఈ వీడియో అయితే చేసినాం. అందరు సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు రా అని. నాకు ఎందుకంటే ఈ గుర్ర దగ్గరికి వస్తానికైతే మస్తు